హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ. మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందనంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపేసింది అనేటట్టయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అండ్ మెయిన్గా పేటీఎం బ్యాచ్ ఇటు సైడ్ సోషల్ మీడియా కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ దాని మీద ఏపీ ఫ్యాక్ట్ చెక్ కమిటీ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వానికి సంబంధించిన నిజానిజాలు తేల్చడానికి ప్రత్యేకించి ఒక కమిటీ కింద ఒక వ్యవస్థ అయితే ఉంటుంది. అందులో వాళ్ళైతే రీసెంట్గా ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో ఆరోగ్యశ్రీ పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేయట్లేదు, దాన్ని ఆపేశారు అనేటట్టయితే ఏవైతే తీవ్రమైన న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందో అదంతా కూడా అవాస్తవం అనేటట్టయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనే వ్యవస్థ దాని మీద పూర్తి వివరాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అందులో మెయిన్గా ఎన్టీఆర్ అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ఉందో దాని పేరుని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేరు మార్చడం అయితే జరిగింది. దాన్ని ఆల్రెడీ కంటిన్యూ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయి బకాయిలు నిల్వ లేకుండా చేయడం అయితే జరుగుతుంది అనేటట్టయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ కమిటీ వ్యవస్థ ఏదైతే ఉందో అదైతే ఒక నివేదిక విడుదల చేయడం అయితే జరిగింది. అంటే చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేసారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేశారు అనేటట్టయితే కొన్ని ఆరోపణలు చేయడం, కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో న్యూస్ని అయితే వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికైతే ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనేది నిజాలు బయటికి విడుదల చేయడమే జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో దానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం అనేటట్టు పేరు మార్చడం జరిగింది. అంతేకాకుండా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడా కూడా ఆపలేదు, బకాయిలు కూడా ఎక్కడా పెండింగ్ లేవనేటట్టయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ పై అయితే క్లియర్గా నోటీస్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే వచ్చిన కానించి కూడా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి కూడా ఎక్కడో విధంగా వీళ్ళని ఇరకాటంలో పెట్టాలి అనేటట్టయితే ఆరోగ్యశ్రీ పథకం ఎత్తేసారు, లేకపోతే 29,000 కోట్లు అప్పుడే 2 నెలల్లోనే అప్పులు చేసేసారు, తర్వాత ఆ పథకం ఎత్తేసారు, ఈ పథకం ఎత్తేసారు, అమ్మఒడి ఎగ్గొట్టేశారు, తర్వాత విద్యా కానుక ఇవ్వట్లేదు, తర్వాత ఏంటిది మహిళలకు ఉచిత బస్సు ఇవ్వట్లేదు, 1,500 రూపాయలు డబ్బులు ఇస్తానని అది ఎగ్గొట్టేశారు, ఉచిత సిలిండర్లు అనేవి ఎగ్గొట్టేశారు అనేటట్టు ఏది దొరికితే అది తప్పుడు ఆరోపణలు చేయడానికైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు అయితే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మెయిన్గా పేటీఎం కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని అయితే ప్రచారం చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దాని మీద పూర్తి వివరాల్లో భాగంగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ అయితే ఆరోగ్యశ్రీ పథకం అనేది 100% ప్రభుత్వం తరపు నుంచి నడపబడుతుంది, అది ఎప్పుడూ కూడా ఆపలేదు అనేటట్టయితే ఒక నివేదిక అనేది బయటకు విడుదల చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ మేము చెప్పేది కూడా మీకు డౌట్ అనిపిస్తే ఏపీ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనేది ఖచ్చితంగా నిజాలు అనేది బయటకు విడుదల చేసే వ్యవస్థ కింద ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు కూడా కొన్ని వివరాలు ఏవైనా ప్రభుత్వం తరపు నుంచి ఎప్పుడు వస్తాయి, ఏంటి, ఆపారా లేదా, ఇలాంటి పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఏపీ ఫ్యాక్ట్ చెక్లో మీరు ఒకసారి కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది.